హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నిన్నటి క్లాస్లో ఇండియన్ జాగ్రఫీని స్టార్ట్ చేసుకున్నాం. మధ్యలో కరెంట్ పోవడం వల్ల డిస్టర్బెన్స్ అయింది ఫ్రెండ్స్. నిన్నటి క్లాస్ని ఈరోజు మనం కంటిన్యూ చేస్తూ భారత భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ భారతదేశం యొక్క ఉనికి ప్రజెన్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ని కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. నిన్న మన క్లాస్లో భారతదేశం అనేది ఆసియా ఖండంలో భాగంగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉందని తెలుసుకున్నాం. భారతదేశం వైశాల పరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని ఆక్రమించింది తెలుసుకున్నాం. వైశాల్యంలో అతిపెద్ద దేశంగా రష్యా అని తెలుసుకున్నాం. మరి ఈ రోజు భారతదేశం యొక్క ఉనికిలో భాగంగా అక్షాంశాలు మరియు రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క స్థితిని అధ్యయనం చేసినట్లయితే భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. 0 డిగ్రీ అక్షాంశం నుంచి ఉత్తరాన ఉన్నటువంటి భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, 0 డిగ్రీ అక్షాంశం నుంచి దక్షిణాన ఉన్నటువంటి భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. మరి 0 డిగ్రీ రేఖాంశం నుంచి తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని తూర్పార్ధగోళం అని, 0 డిగ్రీ రేఖాంశం నుంచి పశ్చిమ వైపు ఉన్నటువంటి భాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటామని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి భారతదేశం యొక్క స్థితి ఉత్తరార్ధగోళంలో మరియు తూర్పార్ధగోళంలో విస్తరించి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రైట్. మరి భారతదేశం యొక్క స్థితిని మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి అక్షాంశాలు, భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి అక్షాంశాలు, భారతదేశానికి పశ్చిమాన ఉన్నటువంటి రేఖాంశాలు, భారతదేశానికి ఉన్నటువంటి తూర్పున ఉన్నటువంటి రేఖాంశాలను కనుక అధ్యయనం చేసినట్లయితే భారతదేశం యొక్క అక్షాంశాల పరంగాను మరియు రేఖాంశాల పరంగాను ఉన్నటువంటి యాక్చువల్ స్థితిని పొజిషన్ మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ తెలుసుకునే క్రమంలో భారతదేశం యొక్క ఉనికిని తెలుసుకునే క్రమంలో ఈ రోజు మనము భారతదేశం యొక్క అక్షాంశాల మరియు రేఖాంశాల యొక్క స్థితిని అధ్యయనం చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. భారతదేశం అనేది ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. మరి అక్షాంశాల యొక్క లొకేషన్ ని మనం అధ్యయనం చేసినట్లయితే ఇది భారతదేశం యొక్క చిత్రం, మ్యాప్. ఇవి అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అవునా? భారతదేశం యొక్క అండమాన్ నికోబార్ దీవుల నుంచి భారతదేశం యొక్క అక్షాంశాల స్థితి అనేది ఇది 0 డిగ్రీ అక్షాంశం అనుకుంటే ఈ పాయింట్ అనేది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి పాయింట్, దక్షిణాన ఉన్నటువంటి అక్షాంశం ఏదని తెలుసుకుంటే అది 6 డిగ్రీల 45 నిమిషాలు. మరి ఉత్తరాన ఉన్నటువంటి అక్షాంశము, చివరి అక్షాంశము, భారతదేశం యొక్క ఉత్తరాన ఉన్నటువంటి అక్షాంశం ఏదని తెలుసుకుంటే ఇది ముఖ్యంగా 37 డిగ్రీల 6 నిమిషాలు. మరి దక్షిణాన ఉన్నటువంటి అక్షాంశం తెలుసుకుంటే ఇది గుజరాత్లో దక్షిణాన ఉన్నటువంటి అక్షాంశము అండమాన్ నికోబార్ దీవులో, ఉత్తరాన ఉన్నటువంటి అక్షాంశము జమ్మూ కాశ్మీర్లో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారతదేశం యొక్క రేఖాంశాల స్థితిని అధ్యయనం చేసినట్లయితే పశ్చిమాన గుజరాత్లో ఉన్నటువంటి అంశము మనము భారతదేశం యొక్క రేఖాంశాల స్థితి పశ్చిమాన గుజరాత్లో చివరి రేఖాంశంగా తీసుకుంటాం. అది ముఖ్యంగా 68 డిగ్రీల 7 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 68 డిగ్రీల 7 మినిట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి తూర్పున అరుణాచల్ ప్రదేశ్లో కిబూతు వరకు విస్తరించి ఉంది. కిబూతు వరకు ఉన్నటువంటి రేఖాంశాన్ని తూర్పున ఉన్నటువంటి సరిహద్దుగా నిర్ణయిస్తాం ఫ్రెండ్స్. అది ముఖ్యంగా 97 డిగ్రీల 25 నిమిషాల వరకు విస్తరించి ఉంది. ఏంటిది? భారతదేశం యొక్క స్థితి అండమాన్ నికోబార్ దీవుల నుంచి స్టార్ట్ అవుతూ జమ్మూ కాశ్మీర్లో ఉత్తరాన వరకు విస్తరించి ఉంది. మరి పశ్చిమాన గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి తూర్పున అరుణాచల్ ప్రదేశ్లో కిబూతు వరకు విస్తరించి ఉందని అంశాన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఉత్తరాన నుండి అక్షాంశాల స్థితి 6 డిగ్రీల నుంచి 45 నిమిషాలు స్టార్ట్ అయ్యి భారతదేశం యొక్క స్థితి ఉత్తరార్ధగోళంలో దక్షిణాన
భారతదేశం యొక్క స్థితిని ఉత్తరార్ధగోళంలో భారతదేశం యొక్క దక్షిణ స్థితి అక్షాంశాల పరంగా 6 డిగ్రీల నుంచి 45 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరాన 37 డిగ్రీల 6 నిమిషాల వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా పశ్చిమాన 68 డిగ్రీల 7 నిమిషాలు స్టార్ట్ అయ్యి తూర్పున 90 డిగ్రీల 25 నిమిషాల వరకు భారతదేశం యొక్క అక్షాంశాలు మరియు రేఖాంశాల స్థితి విస్తరించి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి భారతదేశం యొక్క ప్రామాణిక కాలం అనేది ముఖ్యంగా 82.5 డిగ్రీలను తీసుకుంటాం. ఏంటిది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని తీసుకుంటాం. మరి తూర్పు రేఖాంశాన్ని ఎందుకు తీసుకున్నామంటే భారతదేశం అనేది తూర్పు అర్ధగోళంలో ఉంది. 0 డిగ్రీ రేఖాంశం నుంచి తూర్పున ఉన్నటువంటి భాగాన్ని తూర్పు అర్ధగోళం అంటాము. 0 డిగ్రీ రేఖాంశం నుంచి పశ్చిమాన ఉన్నటువంటి భాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటాము. మరి భారతదేశం అనేది తూర్పు అర్ధగోళంలో విస్తరించి ఉంది. ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశం యొక్క ప్రామాణిక కాలంగా తీసుకుంటాము. ఇది 82.5 తూర్పు రేఖాంశాన్ని భారతదేశం యొక్క ప్రామాణిక కాలంగా తీసుకుంటాము. మరి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఎందుకు ప్రామాణిక కాలంగా తీసుకున్నారంటే భారతదేశం అంతటా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వారి యొక్క పని వేళలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరినీ ఒకే సమయంలో పని వేళలు ఉండాలి, ఒకే సమయంలో పాఠశాలలు ప్రారంభం కావాలి, ఇతర కార్యకలాపాలు కూడా యాజ్ ఇట్ ఈస్ ఒకే సమయంలో ప్రారంభం కావాలనే ఉద్దేశంతో భారతదేశం యొక్క ప్రామాణిక కాలాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. మరి అధ్యయనం చేసినట్టయితే భారతదేశం యొక్క అక్షాంశాలు మరియు రేఖాంశాలను అధ్యయనం చేసినట్లయితే భారతదేశం అనేది పశ్చిమాన 68 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతూ 7 నిమిషాలు స్టార్ట్ అవుతూ 90 డిగ్రీల 25 నిమిషాల వరకు విస్తరించి ఉంది. రేఖాంశాల మధ్య వ్యత్యాసం అనేది దాదాపుగా 30 డిగ్రీల వరకు వస్తుంది. ఎందుకంటే 90 డిగ్రీల 25 నిమిషాల నుంచి ముఖ్యంగా 68 డిగ్రీల 7 నిమిషాలు. ఇక ఓవరాల్ చూసుకున్నట్లయితే ఎంత అండి 9 నుంచి 8 నుంచి 6 అంటే 29 డిగ్రీలు ఈ నిమిషాలు ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ తీసుకున్నట్లయితే ముఖ్యంగా 30 డిగ్రీల వ్యత్యాసం తూర్పు మరియు పశ్చిమాన మనకు కనిపిస్తుంది. మరి భూమి అనేది పశ్చిమం నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. ఎక్కడి నుంచి? పశ్చిమం నుంచి తూర్పు వైపుకు భూమి యొక్క గమనం ఉంటుంది. మరి సూర్యోదయం ముఖ్యంగా ఎక్కడే సూర్యోదయం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో అవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం మొదట ఉదయించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇట్లా గుజరాత్ వైపుకు భారతదేశంలో సూర్యోదయం అనేది జరుగుతుంది. మరి వేరు ప్రామాణిక కాలాన్ని కనుక తీసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో ఒక ప్రామాణిక కాలం ఒక సమయము, మధ్యప్రదేశ్లో ఒక సమయము, గుజరాత్లో ఒక సమయము, ఇలా కాలాల మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఇలా పని వేళలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, పని వేళలు కావచ్చు, వాటిలో సమయంలో వ్యత్యాసం ఎక్కువ వస్తుంది. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాన్ని గుర్తించి మనము ముఖ్యంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక కాలంగా తీసుకున్నాము. ఏంటిది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక కాలంగా తీసుకున్నాము. మరి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక కాలంగా తీసుకోవడానికి ఇంకో ముఖ్య రీజన్ ఏంటిదంటే 68 డిగ్రీలు 7 నిమిషాలు, అదేవిధంగా 90 డిగ్రీల 25 నిమిషాలు. వీటిని మనం కలిపితే ముఖ్యంగా 165 డిగ్రీల 32 నిమిషాలు వస్తుంది. ఇది 165 డిగ్రీల 32 నిమిషాలు వస్తుంది మొత్తం రేఖాంశాల పరంగా
మొత్తం డిగ్రీలు ఎంత? 160 డిగ్రీల 32 నిమిషాలు. మరి ఇందులో ముఖ్యంగా ఎవరికి కూడా భారతదేశం అంతటా ఎవరికి కూడా పని వేళలో సమయంలో ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు అనే ఉద్దేశంతో భారతదేశంలో వీటిని యావరేజ్ తీసుకొని 160 డిగ్రీల 32 నిమిషాలను యావరేజ్గా తీసుకొని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశం యొక్క ప్రామాణిక కాలంగా తీసుకున్నాం. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైంని మనం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని తీసుకున్నాం. ఎట్లా వస్తుందంటే చూడండి, 160 డిగ్రీలను ఆఫ్ చేయండి. యావరేజ్ అనేది రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల మొత్తం ఎంత అయింది? 68 ప్లస్ 97 అంటే అప్రాక్సిమేట్లీ 165. మరి సంఖ్య ఎంత? 2 రేఖాంశాలు తీసుకున్నాం కదా, ఒకటి 68 ఒకటి తీసుకున్నాం, 90 తీసుకున్నాం కాబట్టి బై 2 చేస్తే ఎంత వస్తుందండి? 216 2 బై 5 అంటే అప్రాక్సిమేట్ 82.5 డిగ్రీల రేఖాంశం వస్తుంది. ఎన్ని డిగ్రీలు? 82.5 డిగ్రీలు వస్తుంది. కాబట్టి భారతదేశం యొక్క ప్రామాణిక కాలాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంగా నిర్ధారించడం జరిగింది. అవునా? ఇంతవరకు క్లియర్గా అర్థమైనంత వరకు. నెక్స్ట్ భారతదేశం యొక్క పొరుగు రాష్ట్రాలను మనం ఒకసారి అధ్యయనం చేసినట్లయితే, భారతదేశం యొక్క పొరుగు రాజ్యాలు పొరుగు దేశాలను మనం అధ్యయనం చేసినట్లయితే ముఖ్యంగా ఇది భారతదేశం యొక్క మ్యాప్. మరి భారతదేశం యొక్క పొరుగు రాజ్యాలను మనం అధ్యయనం చేసినట్లయితే ఒకటి పొరుగు రాజ్యాల్లో ఒకటి పాకిస్తాన్, నెక్స్ట్ ఇటువైపు చైనా, ఇటువైపు నేపాల్, ఇక్కడ భూటాన్, ఈశాన్య రాష్ట్రాల తూర్పు వైపున మయన్మార్, మరి ఇక్కడ బంగ్లాదేశ్, అవునా? ఇంకేమైనా మిస్ అయిందా? పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్, రైట్. పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇవి భూభాగాన్ని సరిహద్దుగా పంచుకుంటున్నాయి. భారతదేశం యొక్క భూభాగ సరిహద్దును కలిగినటువంటి దేశాలు, రాజ్యాలు ఒకటి పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. అవునా? రైట్. తర్వాత సముద్ర సరిహద్దును, మారిటైమ్ బౌండరీని కలిగినటువంటి దేశాలను మనం అధ్యయనం చేసినట్లయితే అవి ముఖ్యంగా 3 మనము తెలుసుకుంటాం. ఒకటి ఇవి సముద్ర సరిహద్దు. ఇవి ఏంటిది? ఇవి ల్యాండ్ భూభాగ సరిహద్దు రాజ్యాలు అయితే ఇవి సముద్ర సరిహద్దు మారిటైమ్ బౌండరీ కలిగినటువంటి రాజ్యాలలో ఒకటి ఇక్కడ భారతదేశానికి దక్షిణ శ్రీలంక, నెక్స్ట్ ఇక్కడ మాల్దీవులు, ఓకేనా? శ్రీలంక, మాల్దీవులు, ఇంకొకటి శ్రీలంక, మాల్దీవులు ఇవి భారతదేశం యొక్క జల సరిహద్దును, సముద్ర సరిహద్దును లేదా జల సరిహద్దును కలిగి ఉంది. ఇది
జల సరిహద్దును కలిగి ఉంది. ఒకటి శ్రీలంక మరియు మాల్దీవులు. ఇవి భారతదేశం యొక్క సరిహద్దును కలిగినటువంటి రాజ్యాలు లేదా దేశాలు. మరి భారతదేశంలో పాకిస్తాన్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి, అదేవిధంగా మిగతా నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ దేశాలతో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నదని మనం అధ్యయనం చేసినట్లయితే ముఖ్యంగా భారతదేశం అనేది ముఖ్యంగా పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలను అధ్యయనం చేసినట్లయితే ఒకటి ఇటువైపు పశ్చిమాన గుజరాత్, గుజరాత్లో ఉన్నటువంటి సర్కిల్ ప్రాంతము పాకిస్తాన్తో సరిహద్దును కలిగి ఉంది. ఒకటి గుజరాత్. ఈ వైపు ఉన్నటువంటి మొత్తం ఏది ఈ పాకిస్తాన్ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ భాగం పాకిస్తాన్ యొక్క ఈ భాగాన్ని ఏమంటామంటే పాకిస్తాన్ అంటాము. మరి పాకిస్తాన్తో సరిహద్దును కలిగినటువంటి భారతదేశంలోని రాష్ట్రాలు చూసినట్లయితే ఒకటి గుజరాత్, తర్వాత ఇటువైపు రాజస్థాన్, తర్వాత పంజాబ్, అదేవిధంగా ఇటు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత లద్దాఖ్. అవునా? భారతదేశంలోని 5 ప్రాంతాలు ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దును కలిగి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను మనం చూసినట్లయితే ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి దేశాలు చూసినట్లయితే ఒకటి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ మనకు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును కలిగిన రాష్ట్రంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇటువైపు మనం చూసినట్లయితే చైనా. మరి చైనాతో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను చూసినట్లయితే ఒకటి ఇటువైపు లద్దాఖ్. లద్దాఖ్, ఈ ప్రాంతాన్ని ఏమంటాం లద్దాఖ్. తర్వాత ఒకటి జమ్మూ కాశ్మీర్, తర్వాత హిమాచల్ ప్రదేశ్. లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఇటు ఉత్తరాఖండ్. ఈ ప్రాంతాన్ని ఏమంటాం ఉత్తరాఖండ్ అంటాం. ఉత్తరాఖండ్, అదేవిధంగా ఇటువైపు సిక్కిం. ఈ ప్రాంతం సిక్కిం, అవునా? తర్వాత ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్. ఇవి ముఖ్యంగా చైనాతో సరిహద్దును కలిగి ఉంది. చైనాతో ముఖ్యంగా సరిహద్దును కలిగినటువంటి దేశాలు. ఇది చైనా. చైనాతో సరిహద్దును కలిగిన రాష్ట్రాలు ఒకటి లద్దాఖ్, తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇది ఉత్తరాఖండ్, ఇది సిక్కిం, ఇది అరుణాచల్ ప్రదేశ్. ఎన్ని మొత్తం 6. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. 6 రాష్ట్రాలు, 6 ప్రాంతాలు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర ప్రాంతం అనుకోండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే 6 ప్రాంతాలు, 6 రాష్ట్రాలు ముఖ్యంగా చైనాతో సరిహద్దును కలిగి ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి చైనాతో బార్డర్ కలిగినటువంటి 3 ప్రాంతాలుగా మనం లెక్కిస్తాం. ఒకటి ఈ ప్రాంతాన్ని మొదటి పాయింట్గా, ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని 2వ పాయింట్గా, అరుణాచల్ ప్రాంతాన్ని 3వ పాయింట్గా చైనాతో సరిహద్దును మనం పంచుకుంటాం. మరి మొదటి పాయింట్లో లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, 2వ పాయింట్లో ఉత్తరాఖండ్, మరి 3వ పాయింట్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి ప్రాంతాలను మనము అధ్యయనం చేస్తాం. ఒకటి పాకిస్తాన్తో 5 రాష్ట్రాలు, ఆఫ్ఘనిస్తాన్తో జమ్మూ కాశ్మీర్, చైనాతో 6 ప్రాంతాలు సరిహద్దును కలిగి ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చైనా తర్వాత బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగినటువంటి దేశాలను అధ్యయనం చేసినట్లయితే
ఇది ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే బంగ్లాదేశ్. ఇది ఈ ఏరియాని ఏమంటాం బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగినటువంటి దేశాలను అధ్యయనం చేసినట్లయితే ఇది బంగ్లాదేశ్. అవునా, ఈ ప్రాంతాన్ని ఇక్కడ చేసిన బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఒకటి ఇటువైపు పశ్చిమ బెంగాల్. ఇది పశ్చిమ బెంగాల్. తర్వాత ఇటువైపు మనం అధ్యయనం చేసినట్లయితే ఒకటి మేఘాలయ. ఇక్కడ ఇది మేఘాలయ. తర్వాత పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఇటువైపు ఒకటి మిజోరాం. ఏంటిది మిజోరాం. ఇక్కడ త్రిపుర, అస్సాం. ఇటువైపు ఏంటిది అస్సాం. ముఖ్యంగా 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. భారతదేశం అనేది ఏ దేశంతో అత్యధిక సరిహద్దును కలిగి ఉన్నదంటే అది బంగ్లాదేశ్ తోటి. ఏ దేశంతో? బంగ్లాదేశ్ తోటి భారతదేశం అత్యధికంగా సరిహద్దును కలిగి ఉంది. ఒకటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, ఉత్తరాన అస్సాం, తూర్పున మేఘాలయ, ఇంకా ఇటు మిజోరాం మరియు త్రిపుర. ఈ 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ముఖ్యంగా భారతదేశం అనేది ఇతర దేశాలతో సరిహద్దును భారతదేశంలోని రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. మరి చివరిగా మయన్మార్తో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే ఇటువైపు ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే నార్త్ ఈస్ట్ కు తూర్పు ఉన్నటువంటి ప్రాంతాన్ని మయన్మార్ గా చెప్తాం. ఏంటిది మయన్మార్. మరి మయన్మార్తో సరిహద్దును కలిగినటువంటి రాష్ట్రాలను అధ్యయనం చేసినట్లయితే ఈ ప్రాంతాన్ని అరుణాచల్ ప్రదేశ్ అంటాం. ఏంటిది అరుణాచల్ ప్రదేశ్. ఏ ప్రాంతము? అరుణాచల్ ప్రదేశ్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కు దిగువన నాగాలాండ్. ఏంటిది నాగాలాండ్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని నాగాలాండ్ కు దక్షిణాన మణిపూర్. తర్వాత మిజోరాం. ఈ ప్రాంతాన్ని ఏమంటాం మిజోరాం. త్రిపుర మయన్మార్తో సరిహద్దును పంచుకోదు. అవునా, రైట్. ఒకటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మనము భారతదేశం యొక్క ఉనికి అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా విస్తరణ తీసుకున్నాం. భారతదేశం అనేది ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా వైశాల్యంలో ఉందని తెలుసుకున్నాం. తర్వాత భారతదేశంలోని రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇంకా భారతదేశం యొక్క ప్రామాణిక కాలం గురించి కూడా తెలుసుకున్నాం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అవునా, రైట్. ఇక్కడి వరకు మనము చాలా క్లియర్గా భారతదేశం మరియు ఉనికి అనే పాఠ్యాంశాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. చిన్నగా టాపిక్ ఏంటిదంటే చివరిగా ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటిదంటే 8 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 10 AM అయితే 28 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇందులో కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. 8 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 10 AM అయితే
8 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అని క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఇక్కడ గ్లోబ్లో 8 డిగ్రీ, ఇక్కడ ఈ 8 డిగ్రీలు అంటే ఇక్కడ ఈ రేఖాంశం తీసుకుందాం. 8 డిగ్రీల వద్ద ఎంత అవుతుందట? 8 డిగ్రీల వద్ద 10 AM అవుతుంది. అంటే మరి 8 డిగ్రీల 10 AM అయితే ఇక్కడ 28 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఎంత అవుతుంది అనే క్వశ్చన్ అడగడం జరిగింది. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఈ రేఖాంశాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఫస్ట్ వ్యత్యాసం ఎంత ఉంది? మరి 28 డిగ్రీల నుంచి 8 డిగ్రీలు తీసేయండి, 20 డిగ్రీల రేఖాంశం వస్తుంది. మరి ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశం వెళ్ళడానికి అంటే 0 డిగ్రీ రేఖాంశం నుంచి 1 డిగ్రీ రేఖాంశం, 2 డిగ్రీ రేఖాంశం, 3 డిగ్రీ రేఖాంశం, 4 డిగ్రీ రేఖాంశం, అంటే ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశాన్ని వెళ్ళడానికి సుమారు 4 నిమిషాల సమయం పడుతుంది. ఎంత? 4 నిమిషాలు. అంటే 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశం వెళ్ళడానికి. మరి 20 ఇంటూ 4 నిమిషాలు చేయండి. ఎంత? 4 గంటల అంటే 80 నిమిషాలు. 80 నిమిషాలు అంటే ఎంత? 1 అవర్ 20 నిమిషాలు. మరి 10కు కలపండి, 10 ప్లస్ 1 అవర్ 20 నిమిషాలు కలపండి, ఎంత అవుతుంది? 11:20 అంటే 11 గంటల 20 నిమిషాల సమయం అవుతుంది. ఇక్కడ 28 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద. అవునా? రైట్. ఇలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకున్నట్టే మనము సూర్యుని యొక్క కిరణాలు భూమిపై పడుతుంది అనే విషయం మనకు తెలుసు. అంటే భూమి అనేది సూర్యుని కిరణాలు భూమిపై పడేటప్పుడు భూమి అనేది పశ్చిమం నుంచి తూర్పు వైపుకి ఎలా విధంగా తిరుగుతుందో సూర్యుని యొక్క కిరణాలు భూమిపై పడుతూ ఉంటుంది. అంటే 1 డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి సూర్యుని యొక్క కిరణాలు పడాలంటే 4 నిమిషాల సమయం పడుతుంది. ఏంటిది? 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే సపోజ్ 10 డిగ్రీల వద్ద సూర్యకిరణాలు పడుతుందంటే 11వ డిగ్రీకి సూర్యకిరణాలు పడడానికి సుమారు ఎంత? 4 నిమిషాల సమయం పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైట్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఇస్తాను ఫ్రెండ్స్, హోంవర్క్. కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్ ఈ క్వశ్చన్స్కి. 20 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 12:10 అయితే 12:10 AM అయితే 70 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత? ఈ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.